విశాఖ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు. మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ను కలిసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. తూర్పు కనుమల పుల్ల సంరక్షణపై ముంబైలో కీలక సమావేశం. తెలంగాణ నూతన సీఎస్గా బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు. సీఎం రేవంత్ రెడ్డితో మర్యాదపూర్వక భేటీ. కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బర్త్డే విశేష్. యాదవ్ నిబద్ధత దేశానికి స్ఫూర్తిదాయకమన్న పవన్ కళ్యాణ్. రేపు శ్రీకాళహస్తిలో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్. ఉత్తమ టీడీపీ కార్యకర్తలకు అవార్డుల ప్రదానం. బీహార్లో స్పేస్ జెట్ విమానానికి తప్పిన పెను ప్రమాదం. రన్వేపై దిగుతుండగా ఒక్కసారిగా పేలిన టైర్. తెలంగాణ పోలీసులపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. దళిత యువకుడి కేసులో నివేదిక సమర్పించాలని ఆదేశం. ఢిల్లీ దర్బార్కు తెలంగాణను ఏటీఎంగా మార్చారన్న నితిన్ నబీన్. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే దిశగా సమావేశాలు. పాలకొల్లో ఆక్వా రైతుల నిరసన. ఆక్వా ఫీడ్ ధరలు తగ్గించాలని డిమాండ్. ప్రొద్దుటూరు ఎస్ఐపై వరకట్న వేధింపుల కేసు. భార్య ఫిర్యాదుతో ఎస్ఐతో పాటు ఆయన తల్లి అక్కపై కేసు నమోదు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో ఫ్లెక్సీల రగడ. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఫ్లెక్సీల తొలగింపు. విశాఖలో సరికొత్త ఫ్యాషన్ లోకం. ర్యాంప్పై అడుగులేసిన మోడల్స్. ఎమ్మెల్యే రాజా సింగ్కు న్యాయస్థానంలో ఊరట. గతంలో నమోదైన కేసును కొట్టివేసిన కోర్టు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సవాలుకు బీజేపీ నేతల కౌంటర్. అభివృద్ధిపై చర్చకు రావాలని కౌంటర్. సికింద్రాబాద్ జీఆర్పీలో భారీ గంజాయి ధ్వంసం. 735 కిలోల గంజాయిని తగలబెట్టిన అధికారులు.